ప్రభునామమున మీ అందరికీ షాలోం. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 6వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు జొచ్చెను. శ్రమలో ఉన్నప్పుడు దావీదు మహారాజు ఏం చేశాడండి? దేవునికి ప్రార్థన చేశాడు. దేవుని ఆలయంలో దావీదు మహారాజు ప్రార్థన దేవుడు ఆలకించి అతని ప్రార్థన దేవుడు అంగీకరించాడు. దావీదు మహారాజు చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరి దేవుని చెవులకు వినబడిందని ఇక్కడ రాసింది. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. శ్రమలో ఉన్నప్పుడు మనము దేవునికి మొరపెట్టేవారుగా ఉండాలి. చాలా మంది చూసినట్లయితే శ్రమలో ఉన్నప్పుడు వారు ఏం చేస్తారండి? అనేక మందిని స్నేహితులతో వారికున్న శ్రమల గురించి తెలియజేసేవారుగా ఉంటారు. బంధుమిత్రులతో వారికున్న శ్రమల గురించి తెలియజేసేవారుగా ఉంటారు. అనేక మంది తెలిసిన వారికి వారికున్న శ్రమల గురించి తెలియజేసి బాధపడుతూ వారి సహాయాన్ని పొందుకోవాలని ఆశపడుతూ వారు కలిగి ఉన్న శ్రమను బట్టి కృంగిపోతూ నిరాశ నిస్పృహలోకి వెళ్ళి జీవితంపై విరక్తి కలుగుతూ జీవిస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. శ్రమలో మనము యెహోవాకు మొరపెట్టేవారుగా ఉండాలి. ఆయన ఆలయంలో మన ప్రార్థన దేవుడు ఆలకించి అంగీకరించి ఆయన సన్నిధికి మన ప్రార్థన చేరి దేవుడికి వినబడాలని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా మనము స్నేహితులకో బంధుమిత్రులకో తెలిసిన వారికో మనకున్న శ్రమల గురించి చెప్పడం మానేసి దేవుని సన్నిధికి వెళ్ళి మనకున్న శ్రమలను దేవునికి చెప్పినట్లయితే దేవుడు మన ప్రార్థన ఆలకించి అంగీకరించి ఆయన సన్నిధికి మన ప్రార్థన చేరుతుందని దేవుడు ఆ ప్రార్థన విని మనకు జవాబు దయచేస్తాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. దావీదు మహారాజు ఏం చేశాడండి? అతన్ని శత్రువుగా భావించి అతన్ని చంపాలని ప్రయత్నం చేసిన సౌలు గురించి దేవుని సన్నిధిలో దేవుని ఆలయంలో మొరపెట్టాడు. దావీదు మహారాజు కలిగి ఉన్న శ్రమల గురించి దావీదు మహారాజు ఏం చేశాడండి? దేవునికి మొరపెట్టాడు. దేవుని సన్నిధికి దావీదు ప్రార్థన చేరింది. దేవుడు ఉన్నతమైన సహాయాన్ని దావీదు మహారాజుకు అనుగ్రహించి శత్రు ఎదుట కూడా దావీదు మహారాజు ఓడిపోకుండా నిలబెట్టాడు. ప్రియ సహోదరి సోదరా, దావీదు మహారాజు ప్రాణాలు కాపాడుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. శ్రమలో దావీదు మహారాజు దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు ఉన్నతమైన సహాయాన్ని దావీదు మహారాజుకు అనుగ్రహించి దావీదు మహారాజు జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేశాడు. ప్రియ సహోదరి సోదరా, శ్రమలో ఉన్న మనము దేవుడికి మొరపెట్టేవారుగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ప్రియ సహోదరి సోదరా, శ్రమలో ఉన్న మనము దేవుని ఆలయంలోకి వెళ్ళి మనం కలిగి ఉన్న శ్రమల గురించి దేవునికి మొరపెట్టినట్లయితే దేవుడు మన ప్రార్థన ఆలకించి అంగీకరించి ఆయన సన్నిధికి మన ప్రార్థన వెళ్తుందని, దేవుని చెవులకు వినబడుతుందని, దేవుడు మనం చేసిన ప్రార్థనకి జవాబును అనుగ్రహించి మన కలిగి ఉన్న శ్రమల నుండి విడుదలను అనుగ్రహిస్తాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇర్మియా 14వ అధ్యాయము 1 నుండి 9 వచనములు. కరువు కాలమున జరిగిన దాని గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. యూదా దుఃఖించుచున్నది, దాని గుమ్మములు అంగలార్పుచున్నవి. జనులు విచారగ్రస్తులై నేలకు వంగుదురు. యెరూషలేము చేయు అంగలార్పు పైకెక్కుచున్నది. వారిలో ప్రధానులు బీదవారిని నీళ్లకు పంపుచున్నారు. వారు చెరువుల యొద్దకు రాగా నీళ్లు దొరకటలేదు. వట్టి కుండలు తీసుకొని వారు
మరలా వచ్చుచున్నారు. సిగ్గును అవమానమును నొందిన వారై తమ తలలు కప్పుకొనుచున్నారు. దేశంలో వర్షము కురవక పోయినందున నేల చీలియున్నది గనుక సేద్యము చేయువాడు సిగ్గుపడి తలలు కప్పుకొనుచున్నారు. లేళ్ళు పొలములో ఈని గడ్డి లేనందున పిల్లలను విడిచిపెట్టుచున్నవి. అడవి గాడిదలను చెట్లు లేని మెట్టెల మీద నిలువబడి నక్కల వలె గాలి పీల్చుచున్నవి. మేత ఏమీ లేనందున వాటి కన్నులు క్షీణించుచున్నవి. యెహోవా, మా తిరుగుబాటులు అనేకములు, నీకు విరోధముగా మేము పాపము చేసితిమి. మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి. నీ నామమును బట్టి నీదే కార్యము జరిగించుము. ఇశ్రాయేలీయునకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశంలో నీవేళ పరదేశి వలెనున్నావు. ఎలా రాత్రి వేళను బస చేయుటకు గుడారము వేయు ప్రయాణస్తుని వలె ఉన్నావు. భ్రమసియున్న వాని వలెను, రక్షింపలేని సూర్యుని వలెను నీవేలా ఉన్నావు. యెహోవా, నీవు మా మధ్యనున్నావే. మేము నీ పేరు పెట్టబడిన వారము. మమ్మును చేయి విడువకుము, మమ్మును చేయి విడువకుము. హల్లెలూయా. ఇర్మియా ప్రవక్త దేవుని కృప కొరకు ప్రార్థన చేస్తున్నాడు. కరువు వచ్చింది. ఎంతగానో కష్టకాలంలో ఘోరమైన శ్రమలో వారు ఉన్నారు. అంటే ప్రతి కుటుంబంలో అంగళార్పు వినబడుతుంది. ప్రతి కుటుంబము అక్కడ ఏడుస్తూ ఉన్నారు. జనులు విచారగ్రస్తులై ఉన్నారు. విచారణతో ఆందోళనలో జనులు కృంగిపోయి ఉన్నారు. అక్కడ వారికి నీరు కూడా దొరకట్లేదు. సిగ్గును అవమానమును పొందిన వారి తలలను వంచుకొని నిరాశలో వారు ఉన్నారు. దేశంలో వర్షం లేనందుకు నేలను సేద్యపరచువారు సిగ్గుపడి తలలు వంచుకొని ఏమి చేయలేని నిస్సహాయ స్థితికి వెళ్ళారు. ప్రియ సహోదరి లేళ్ళు పొలములో ఇది గడ్డి లేనందున పిల్లలను విడిచిపెట్టి వెళ్ళే దుర్మార్గమైన పరిస్థితి అక్కడ ఏర్పడింది. అడవి గాడిదలకు మేత ఏమి లేక వాటి కన్నులు క్షీణించుచున్నవి. ఎంత ఘోరమైన కరువు ఇక్కడ ఏర్పడిందండి. ఎంతగానో ఆ కరువు వల్ల వారు బాధపడుతున్నారు. వారు ఏడుస్తున్నారు. ఆ కరువు వల్ల కుటుంబాలు ఏడుస్తున్నాయి. నీరు కూడా తాగడానికి లేని పరిస్థితి. వర్షాలు కురవక, పంటలు పండక, తినడానికి తిండి లేక లేని స్థితి వాళ్ళకి. ప్రియ సహోదరి సల్లరా, జంతువులకు కూడా గడ్డి కూడా లేదండి తినడానికి. జంతువులకి పెట్టడానికి గడ్డి కూడా లేదు. అంత ఘోరమైన పరిస్థితిలో ఆ ప్రజలు ఉన్నారు. ఇర్మియా మొరపెడుతున్నాడు. ఏమని అంటే, ఇర్మియా మొరపెడుతున్నాడు ఆ ప్రజలందరి పక్షమున. ఇర్మియా దేవునికి మొరపెడుతున్నాడు. అనేకమైన తిరుగుబాట్లు మేము చేశామయ్యా, నీకు విరోధంగా మేము పాపం చేశామయ్యా. ఇర్మియా ఒప్పుకుంటున్నాడు దేవుడి దగ్గర. ప్రియ సహోదరి సల్లరా, ఇర్మియా చేసిన ప్రార్థనలో ఏముందండి? పశ్చాత్తాపం ఉంది. ఇర్మియా ప్రార్థనలో ఏముందండి? పశ్చాత్తాపం ఉంది. మా తిరుగుబాట్లు అనేకములు, విరోధముగా మేము పాపము చేసితిమి. మన ప్రార్థనలో ఏముండాలండి? పశ్చాత్తాపం ఉండాలి. అనేక విధాలుగా తిరుగుబాటు చేసేవారుగా ఉంటాం దేవుని మీద. అనేకమైన పాపాలు మన జీవితంలో కూడా ఉంటాయి.
దేవునికి విరోధంగా మనం కూడా పాపం చేసేవారుగా అనేకులు ఉంటాం. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థనలో మనము దేవుని దగ్గర ఇర్మియా వలె పశ్చాత్తాప పడేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరుడు, ఎంత వేదనతో, ఎంత కృంగిపోయిన స్థితిలో ఇర్మియా అంటున్నాడండి, మా తిరుగుబాట్లు అనేక సార్లు నీ మీద తిరుగుబాటు చేశామయ్యా, అనేక సార్లు నీ మాట వినకుండా నిన్ను గాయపరిచి ఇష్టానుసారంగా పాపం చేశామయ్యా. మేము నీకు విరోధముగా, అంటే నీకు ఇష్టం లేకుండా, నీ చిత్తం కాని, నీ చిత్తానికి వ్యతిరేకంగా మేము పాపము చేశామయ్యా అని ఇర్మియా ఎంతగానో పశ్చాత్తాపడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మనం కూడా దేవునికి వ్యతిరేకంగా, అనేక మంది దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేసేవారుగా ఉంటారు. దేవుని గాయపరిచి పాపం చేసేవారుగా ఉంటారు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా ఎలా అయితే మొరపెట్టాడో, మనము దేవునికి వ్యతిరేకంగా చేసిన తిరుగుబాట్లను, మనం చేసిన పాపాలను గురించి దేవునికి మనం మొరపెట్టేవారుగా, పశ్చాత్తాప పడేవారుగా, మనం చేస్తున్న ప్రార్థనలో పశ్చాత్తాపం ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియా సహోదరి సోదరా, పరిసయ్యుడు సుంకరి ఇద్దరు ప్రార్థన చేస్తారు. కానీ దేవుడు ఎవరి ప్రార్థన అంగీకరించాడండి? పరిసయ్యుడి ప్రార్థన, సుంకరి ప్రార్థన అంగీకరించబడింది. ఎందుకంటే సుంకరి అతను ఆలోచనలో, తలంపుల్లో, పనుల్లో చేసిన ప్రతి ఒక్క పాపాన్ని బట్టి దేవుడి దగ్గర పశ్చాత్తాప పడ్డాడు. కాబట్టి సుంకరి ప్రార్థన దేవుడు అంగీకరించి ఆలకించి అతన్ని నీతిమంతుడుగా దేవుడు ఎంచాడు. ప్రియా సహోదరి సోదరా, పరిసయ్యుడి కన్నా సుంకరి నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. ప్రియా సహోదరి సోదరా, అనేక మందిని మన జీవితాల్లో చూసినట్లయితే సాతాను అనేక విధాలుగా మనలను పడద్రోయాలనుకుంటాడు. ఇక నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించలే, ఇక నువ్వు చేసిన పాపాన్ని బట్టి నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళలేవు, నువ్వు చేసిన పాపాన్ని బట్టి దేవుడు నీ ప్రార్థన అంగీకరించడు, నువ్వు చేసిన పాపాన్ని బట్టి దేవుడు నీకు సహాయం చేయడు, నువ్వు చేసిన పాపాన్ని బట్టి నీవు ఈ లోక ప్రజల ఎదుట సాక్ష్యాన్ని పొందలేవు, నువ్వు చేసిన పాపాన్ని బట్టి నీకు నువ్వు ఏదైనా చేసుకొని మరణించు, నీకు నువ్వు సూసైడ్ చేసుకొని మరణించు అని సాతాను అనేక విధాలుగా అనేక మందిని ప్రేరేపిస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సోదరా, సుంకరి ఎంత పాపాత్ముడు సుంకరి. కానీ అతని పాపాలన్నీ కన్నీటితో దేవుని దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాప పడినప్పుడు దేవుడు ఏం చేశాడంటే కనికరించాడు, కరుణ చూపించాడు, ఆదరణ అనుగ్రహించి అతన్ని స్వస్థపరిచి దేవుడు అతని ప్రార్థన అంగీకరించి అతన్ని నీతిమంతుడుగా దేవుడు ఎంచాడు. ప్రియ సహోదరి సోదరు, ఒక పాపాత్ముడు కూడా పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే నీతిమంతుడుగా మార్చబడ్డాడు. ప్రియ సహోదరి సోదరు, అనేక మందిని మనము దేవుని సన్నిధికి వెళ్ళేవారుగా ఉంటాం, దేవుడికి మొరపెట్టేవారుగా ఉంటాం, విశ్వాసయాత్రలో దేవుడితో నడిచేవారుగా ఉంటాం. కొన్ని సందర్భాల్లో సాతాను మనల్ని ఏం చేస్తుందండి, చాలా మందిని తెలుసో తెలియక చేసిన తప్పులను బట్టి, పాపాలను బట్టి సాతాను ఏం చేస్తాడండి, నీవు ఈ పాపం చేశావు కాబట్టి నీవు దేవుని సన్నిధికి వెళ్ళడానికి నీకు అర్హత లేదు, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి నీకు అర్హత లేదు, దేవుని బిడ్డలతో నీవు సహవాసం చేయడానికి నీకు అర్హత లేదని సాతాను మనకి ఒక కంచెని ఏర్పరుస్తాడు. అదేంటండి, అబద్ధికుడు. వాడి అబద్ధాలతో మన చుట్టూ కంచె వేస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సోదరా, అబద్ధికుడు సాతాను, అబద్ధమునకు జనకుడు సాతాను. అబద్ధాలు అనేది వాడు మాత్రమే ప్రారంభించాడండి ఈ లోకంలో.
అవ్వతో స్టార్ట్ చేశాడు అబద్ధం ఆడడం. ఇప్పుడు వరకు కూడా వాడు కొనసాగిస్తూనే ఉన్నాడు. వాడి అబద్ధాలతో ప్రజలను వాడు ఎంతగానో ఏం చేస్తున్నాడండి, ఈడ్చుకొని పోతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, చాలా మంది దేవుడికి మొరపెట్టడానికి కూడా ఇష్టపడరండి. ఎందుకంటే నేను చేసిన పాపాలను బట్టి దేవుడు నా ప్రార్థన ఆలకించడు, నేను చేసిన పాపాలను బట్టి దేవుడు నా ప్రార్థన అంగీకరించడు, నేను చేసిన పాపాలను బట్టి దేవుడు నాకు సహాయం చేయడు అనే సాతాను అబద్ధపు మాటలను వింటూ వారు అపోహలో జీవిస్తూ ఉంటారు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. పరిసయ్యుడిని దేవుడు ప్రేమించాడు. పరిసయ్యుడు ఎన్ని పాపాలు చేశాడండి. పశ్చాత్తాపపడి కన్నీటితో దేవునికి మొరపెట్టినప్పుడు అతని పాపాలన్నీ యేసు రక్తంలో కడిగి దేవుడు నూతన మనస్సును అతనికి అనుగ్రహించి అతన్ని నీతిమంతుడిగా తీర్చాడు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనము ఎన్ని పాపాలు చేసినా, ఎంతగా దేవునికి దూరమైనా, ఎంతగా దేవుని గాయపరిచినా, ఎంతగా దేవునికి వ్యతిరేకంగా జీవించినా, మనం చేసిన ప్రతి ఒక్క పాపాన్ని గురించి దేవుడి దగ్గర పశ్చాత్తాపపడి మన పాపాలను దేవుడి దగ్గర ఒప్పుకున్నట్లయితే పరిసయ్యుడికి ఇచ్చిన స్వస్థత దేవుడు మనకి ఇస్తాడు. పరిసయ్యుని నీతిమంతుడిగా తీర్చినట్లు దేవుడు మనలో కూడా నీతిమంతుడిగా తీర్చుతాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ ఇర్మియా గారు ఎంత గొప్పగా పశ్చాత్తాపడుతున్నాడండి. ఇర్మియా గారు ఒక గొప్ప ప్రవక్త, కానీ ఎంత ప్రజలందరి కోసం ఎంతగా పశ్చాత్తాపడుతున్నాడు. తిరుగుబాట్లు అనేకమైనవి మేము చేశామయ్యా, నీకు విరోధంగా మేము పాపం చేశామయ్యా, అందుకని ఈ కరువు, నీళ్లు తాగడానికి లేని పరిస్థితి. ప్రియ సహోదరి సోదరా, ఎంత కరువు వచ్చిందండి వాళ్ళకి. వాళ్ళ ప్రతి ఒక్క మనిషి అక్కడ వారు కలిగిన శ్రమను బట్టి ఏడుస్తున్నారు. కుటుంబాల్లో కూడా అంగలార్పు వినబడుతుంది. ఇంకా చూసినట్లయితే నీళ్లు కూడా దొరకలేని పరిస్థితి ఏర్పడింది. పశువులకి మేత కూడా పెట్టలేని పరిస్థితి. వర్షాలు పడక, పంటలు పండక, తినటానికి తిండి లేని నిరాశ నిస్పృహలో ఉన్నారు. ప్రియ సహోదరి సోదరా, వారంత ఘోరమైన శ్రమను అనుభవించడానికి కారణం ఏంటంటే వారు చేసిన పాపాలు. వారు దేవునికి విరుద్ధంగా తిరుగుబాటు చేయడం వల్ల. ప్రియ సహోదరి సోదరా, మా దోషములు మా మీద దోషారోపణ చేయించినవి. అంటే మేము చేసిన ప్రతి అక్రమమైన పనులు, నిన్ను గాయపరిచిన పనులు, నీ మాటకు వ్యతిరేకంగా మేము తీసుకున్న నిర్ణయాలు ప్రతిదీ ఏమవుతున్నాయండి, మా దోషములే మా మీద దోషారోపణ చేయించినవని ఇర్మియా గారు తెలియజేశారు. ప్రియ సహోదరి సోదరా, ఇర్మియా ప్రవక్త అక్కడ దేవుడికి తెలియజేస్తున్నాడు. కొన్నిసార్లు మన నిజ జీవితంలో చూసినట్లయితే మనం చేస్తున్న తప్పులు చేసి చాలా మంది వదిలేస్తూ ఉంటారు. కానీ మనం చేసిన తప్పులు, నీవు ఈ తప్పు చేశావు అని అవే మనలను ప్రశ్నించేవిగా, మన దోషాలే మన మీద దోష ఆరోపణ చేసేవిగా ఉంటాయి. ఇర్మియా గారు అంటున్నారు, నీ నామమును బట్టే ఈ శ్రమలో నుండి మమ్మల్ని విడిపించి నీవే మా జీవితాల్లో కార్యాన్ని జరిగించమని మొరపెడుతున్నాడు. ప్రతి ఒక్కరు మనం కూడా దేవునికి ఇలాగా మొరపెట్టేవారుగా ఉండాలి. ఆయన యేసు నామంలోనే మన ప్రార్థనలకు దేవుడు జవాబును అనుగ్రహించి మన జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడు. ప్రియ సహోదరి సోదరా, హల్లెలూయా. యేసు నామంలోనే మన ప్రార్థన అంగీకరించబడి, యేసు నామంలోనే మనము మన ప్రార్థనకి జవాబు పొందుకొని, యేసు నామంలోనే మన ప్రార్థన దేవుడు ఆలకించి అంగీకరించి మనకు జవాబును అనుగ్రహించి మన జీవితంలో ఉన్నతమైన కార్యాన్ని దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఇశ్రాయేలీయులకు ఆశ్రయుడా. ప్రియ సహోదరి సోదరా, ఇశ్రాయేలీయులందరికీ
ఆశ్రయం ఎవరండి? యెహోవా దేవుడే ఇశ్రాయేలీయులందరికీ ఆశ్రయుడు. కష్టకాలంలో వారికి రక్షకుడు యెహోవాయే. ప్రతి పరిస్థితిలో వారికి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆశ్రయముగా ఉండి వారికి రక్షకుడుగా ఉండి వారిని రక్షించాడు. ప్రియ సహోదరి సోదర, మన ప్రార్థనలో మొదటిగా మనము దేవుడు ఈరోజు వాక్యం మనతో మాట్లాడాడు. దేవుడు ఫలానా వారికి చేసిన కార్యాలను గుర్తు చేసుకుంటూ ప్రార్థించేవారుగా ఉండాలి. ఇశ్రాయేలీయులను దేవుడు బానిసత్వం నుండి విడిపించాడు. ఇశ్రాయేలీయులకు దేవుడు ఆశ్రయముగా ఉండి రక్షించాడు అని ఇర్మియా ప్రవక్త అతని ప్రార్థనలో దేవునికి మొరపెట్టాడు. అయ్యా, నువ్వు ఇశ్రాయేలు ప్రజలను ఆశ్రయ దుర్గముగా ఉన్నావు, వారిని ఆశ్రయించావు, వారికి నీవే రక్షకుడిగా ఉన్నావు. వారిని ఎలా అయితే నువ్వు కరుణించావో మమ్మల్ని కూడా మాకెందుకయ్యా అలాంటి కరుణని ఇవ్వట్లే, మాకెందుకయ్యా అటువంటి సహాయాన్ని ఇవ్వట్లేదని ఇర్మియా ప్రవక్త ఎంతగానో దేవుడి దగ్గర ప్రాధేయపడుతూ ఎంతగానో వేడుకుంటున్నాడు. మా దేశంలో నీవేలా పరదేశి వలెనున్నావు. ఇర్మియా ప్రవక్త, మమ్మల్ని ఎందుకయ్యా నువ్వు పట్టించుకోవట్లేదు, మమ్మల్ని ఎవరో మీరు తెలియని ప్రజల్లాగా ఉన్నావెందుకయ్యా అని ఇర్మియా ప్రవక్త దేవుడి దగ్గర మొరపెడుతూ ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే, మా దేశంలో నీవేలా పరదేశి వలెనున్నావు, ఎలా రాత్రి వేళను బస చేయుటకు గుడారము వేయు ప్రయాణస్తుని వలె ఉన్నావు. భ్రమసి ఉన్న వారి వలెను రక్షింపలేని సూర్యుని వలెను నీవేలా ఉన్నావు. యెహోవా, నీవు మా మధ్య నున్నావే, మేము నీ పేరు పట్టబడిన వారము, మమ్మును చేయి విడువకుము. హల్లెలూయా. ఇర్మియా ప్రవక్త అంటున్నాడు ఇక్కడ, అయ్యా నువ్వు ఎందుకు మమ్మలను ఎరుగని ప్రజల్లాగా చూస్తున్నావు, ఎందుకు మేము పడుతున్న బాధను నువ్వు చూడట్లేదు, ఎందుకు శ్రమ సమయంలో మమ్మలను విడిచిపెట్టావు అని ఇర్మియా ప్రవక్త మొరపెడుతున్నాడు. ప్రియ సహోదరి, ఇర్మియా ప్రవక్త ఇక్కడ ఒక గొప్ప మాట పలికాడు. నీవు మా మధ్య ఉన్నావయ్యా, కరువు కాలంలో ఉన్న వారు పడుతున్న శ్రమలను దేవుడు చూస్తున్నాడు. అయ్యా, నీవు మా మధ్య ఉన్నావు, మేము నీ పేరు పెట్టబడిన వారు, అంటే మేము నీ బిడ్డలమయ్యా, నీవే మమ్మలను కరుణించు, మమ్మలను చేయి విడువకుము. మమ్మలను ఏమంటాడండి? చేయి విడువకుము. ఎంత గొప్ప శ్రేష్టమైన ప్రార్థన ఇర్మియా ప్రవక్త చేశాడండి. ఇర్మియా ప్రవక్త ప్రార్థనలో మనము ప్రాముఖ్యంగా 3 విషయాలను చూస్తాం. మొదటిగా, అతను కలిగి ఉన్న శ్రమను గురించి దేవునికి మొరపెట్టాడు. రెండవదిగా, పశ్చాత్తాపపడ్డాడు, పాపము చేశానని ఒప్పుకొని పశ్చాత్తాపపడ్డాడు. మూడవదిగా చూసినట్లయితే, అనేక ప్రజలకు దేవుడు ఎలా అయితే అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడో ఆ కార్యాలను, ఆ విడుదలను, ఆ స్వస్థతను మాకును అనుగ్రహించమని మొరపెట్టాడు. నాలుగవదిగా చూసినట్లయితే ఏమన్నాడండి? మమ్ములను చేయి విడువకుము. ఈ శ్రమ సమయంలో మేము పాపం చేసిన వారమైనా, నిన్ను గాయపరిచిన వారమైనా, అయ్యా నీవు మా చేయి విడువకు, నీవు మమ్మల్ని విడిచిపెడితే మేము బ్రతకలేమయ్యా అని ఇర్మియా ప్రవక్త ఎంతగానో దేవుడి దగ్గర పశ్చాత్తాపడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుణ్ణి మనం కూడా ఇలాగ అడిగేవారుగా ఉండాలి. దేవా, నువ్వు మా మధ్య ఉన్నావు, మేము నీ బిడ్డలం, నీ పేరు పెట్టబడిన వారము, నీవు మమ్మలను చేయి విడువకు. ప్రియ సహోదరి సోదరా, మన జీవితంలో మనం కలిగి ఉన్న శ్రమ ఏదైనా
అనారోగ్యమైన, ఆర్థిక పరిస్థితి అయినా, శోధన అయినా, శత్రువులు తరుముతున్న పరిస్థితి అయినా, అపజయమైన ఏదైనా కూడా ఆ సమయంలో మనం దేవునికి మొరపెట్టాలి. అయ్యా నీవు నన్ను చేయి విడువకుము, ఈ శ్రమలో నన్ను చేయి విడువకుము అని మనము మొరపెట్టేవారుగా ఉండాలి. శ్రమలో మనము ఆ శ్రమ గురించి మొదటిగా తెలియజేయాల్సేవారుగా ఉండాలి. మనం చేసిన పాపాలను బట్టి పశ్చాత్తాపపడేవారుగా ఉండాలి. మూడవదిగా చూసినట్లయితే అనేక మందికి దేవుడిచ్చిన స్వస్థతల గురించి, విడుదల గురించి, అద్భుత ఆశ్చర్యకారాలు వారి జీవితంలో జరగడాన్ని గురించి దేవుడి దగ్గర తెలియజేసి మా జీవితంలో కూడా అటువంటి స్వస్థతను, అద్భుతాలను, విడుదలను, ఆశ్చర్యకార్యాలు మా జీవితంలో కూడా జరిగించాయా అని మొరపెట్టేవారుగా ఉండాలి. నాలుగవదిగా చూసినట్లయితే నీవు మా మధ్య ఉన్నావయ్యా, ఎప్పుడు మేము నీ బిడ్డలము, నీవు మమ్మలను ఏ పరిస్థితిలో కూడా చేయి విడవద్దు. ప్రియా సహోదరి సోదరా, దేవుడు మనలను చేయి విడవడు. స్నేహితులు, బంధుమిత్రులు, తెలిసిన వారు చేయి విడుస్తారు, కానీ దేవుడు మనలను చేయి విడువడు. మనం కనుక దేవునికి మనము మొరపెట్టేవారుగా ఉండాలి. పరిసయ్యుడు ఎలా అయితే అతని పాపాలను ఒప్పుకొని నీతిమంతుడిగా తీర్చబడ్డాడో, మనం కూడా మన పాపాలను బట్టి దేవుడి దగ్గర పశ్చాత్తాపపడి నీతిమంతులుగా తీర్చబడేవారుగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా ప్రవక్త దేవుని కృప కొరకు, దేవుడు ఇచ్చే ఉన్నతమైన సహాయం కొరకు మొరపెట్టి దేవుని కృపను పొందగలిగాడు. ప్రియా సహోదరి సోదరా, మనం కూడా మనం కలిగి ఉన్న శ్రమలలో దేవుని ఆలయంలోకి మనం ప్రార్థించినట్లయితే దేవుడు మన ప్రార్థన అంగీకరించి, మన ప్రార్థన ఆలకించి, ఆయన సన్నిధికి మన ప్రార్థన చేరి దేవుడి చెవులకు వినబడుతుందని, దేవుడే మనకి ఉన్నతమైన సహాయాన్ని, మన ప్రార్థనకి జవాబును, ఉన్నతమైన సహాయాన్ని దేవుడే అనుగ్రహిస్తాడని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఈరోజు మనము ఇర్మియా ప్రార్థన, మనం కలిగి ఉన్న శ్రమను దేవునికి తెలియజేసేవారుగా ఉండాలి. మనం చేస్తున్న ప్రతి ఒక్క పాపాలను బట్టి దేవుడి దగ్గర పశ్చాత్తాపపడేవారుగా ఉండాలి. మనం చేసే ప్రార్థన ఏదైనా యేసు నామంలోనే చేసేవారుగా ఉండాలి. మనం కలిగి ఉన్న శ్రమ ఉన్న ఏదైనా కూడా అది దేవుని నామమును బట్టే, దేవుడే మన జీవితంలో ఆ శ్రమను తొలగించి మన జీవితంలో కార్యం చేయాలని మనం మొరపెట్టేవారుగా ఉండాలి. దేవుడు మన మధ్యలో ఉన్నాడని ప్రార్థించేటప్పుడు విశ్వసించి మనం ఆయన బిడ్డలమని మనము నమ్మకంతో దేవునికి మొరపెడుతూ, అయ్యా నీవు నన్ను చేయి విడవద్దు అని మనము ప్రార్థించేవారుగా ఉండాలి. ప్రియా సహోదరి సోదరా, చాలా పరిస్థితుల్లో సాతాను మనలను అంటూ ఉంటాడు, నువ్వు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించడు, అంగీకరించడు, నువ్వు ఇన్ని పాపాలు చేసావు, దేవుడిని అంతగా గాయపరిచావు అని సాతాను అనేక విధాలుగా మనల్ని బాధ పెడుతూ దేవునికి దూరం చేస్తూ ఉంటాడు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు మనతో, ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. మనం పశ్చాత్తాపడినట్లయితే, మన పాపాలను ఒప్పుకున్నట్లయితే. ప్రియ సహోదరి సోదరా, ప్రార్థనతో ఈ దేశాన్ని ముగించుకుంటున్నాయన తండ్రి, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయ్యా ఈరోజు వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. ఈరోజు వాక్యం ద్వారానైనా అనేక విషయాలు మాతో మాట్లాడినందుకు నాయన తండ్రి, కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. మేము కూడా నాయన తండ్రి అయ్యా ఇర్మియా ప్రవక్త వలె నాయన తండ్రి నీకు మొరపెట్టేవారుగా నాయన, నీ కృప కొరకు నాయన తండ్రి మొరపెట్టేవారుగా, శ్రమలో నుండి నాయన తండ్రి విడుదల పొందడానికి కొరకు నాయన తండ్రి మొరపెట్టేవారుగా ఉండే కృపను దయచేయండి తండ్రి. మేము కూడా నాయన తండ్రి మాకున్న ప్రతి ఒక్క శ్రమను నాయన నీకు తెలియజేసేవారుగా ఉండే కృపను దయచేయండి తండ్రి. మేము కూడా ప్రార్థనలోనైనా పశ్చాత్తాపడుతూ నాయన మా పాపాలను ఒప్పుకొని నాయన అయ్యా నీ నామంలోనైనా తండ్రి అయ్యానైనా మా జీవితంలో కలిగిన శ్రమలో నుండి విడిపించి నీ కార్యం జరిగించమని నాయన తండ్రి అయ్యా విశ్వసించేవారుగా ఉండే కృపను దయచేయండి తండ్రి. అయ్యా మేము కూడా ఎల్లప్పుడూ నాయన తండ్రి నీవు మా మధ్య ఉన్నామని విశ్వసిస్తూ నాయన తండ్రి అయ్యా నీ బిడ్డలంగా మేము ఉన్నామని నాయన తండ్రి అయ్యా
ఎల్లప్పుడూ నమ్ముతూ నాయన తండ్రి నీవు మమ్మల్ని చేయి విడవద్దు అని నాయన తండ్రి నీకు మొరపెట్టేవారుగా నాయన తండ్రి అయ్యా మేము కూడా ఉండే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా పరిసేయుడు వల్లే నాయన తండ్రి మేము కూడా నాయన పశ్చాత్తాపడుతూ నాయన తండ్రి అయ్యా నాయన తండ్రి నాయన మా పాపాలను మీ దగ్గర ఒప్పుకొని నీతిమంతులుగా నాయన తండ్రి తీర్చబడే కృపను నాయన తండ్రి మాకును అనుగ్రహించమని నాయన తండ్రి నాయన తండ్రి ఇర్మియా ప్రవక్త చేసిన ప్రార్థన నాయన ఆలకించి నాయన అయా కృపను అనుగ్రహించి నాయన అయ్యా నాయన తండ్రి సహాయం చేసావు తండ్రి నాయన మా ప్రార్థనలు కూడా నాయన తండ్రి ఈ ఉపవాస ప్రార్థనలో నాయన ఏ అంశాల కోసం అయితే మొదలుపెడుతున్నామో ప్రతి ఒక్క ప్రార్థనాశ్రితం నాయన నీ చిత్త ప్రకారం విశిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నాయన అయ్యా నాయన తండ్రి అయ్యా నాయన ప్రార్థనలకు జవాబును అనుగ్రహించి స్వస్థపరిచి నాయన తండ్రి నీవే కృప చూపించమని ఆయన తండ్రి ఏ పరిస్థితుల్లోనే నాయన తండ్రి మమ్మల్ని చేయి విడవకుండా నాయన తండ్రి నడిపించమని నాయన తండ్రి సమస్తం తండ్రి నీ చిత్త ప్రకారం విశిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనైనా మా జీవితంలో జరిగించి నడిపించి బలపరచమని నీ వెళ్ళప్పుడు మాకు తోడుగా సహాయం చేయమని యేసునామములో ఈ చిన్న ప్రాణం బంగారు పాదాలకి నేను తండ్రి నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకొని పొందినాం తండ్రి ఆమేన్. ప్రభునామమున మీ అందరికీ షాలోమ్. ప్రియ సహోదరి సోదరులారా,